మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజును కూడా మీ యొద్దకు దేవుని మాటలతో రావడానికి ప్రభువారిచ్చిన ఈ గొప్ప భాగ్యానికై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటిలో నుండి వచ్చు ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు అనే మాట ఎంత వాస్తవం. కారణం, దేవుని వాక్యము మనకు జ్ఞానమును ఉపదేశిస్తుంది. దేవుని వాక్యం మన పాదములకు దీపమయుండి మనం వెళ్ళవలసిన త్రోవను మనకు చూయిస్తుంది. దేవుని వాక్యము అవివేకులను కూడా జ్ఞానవంతులుగా మారుస్తుంది. దేవుని వాక్యము మనలను క్రీస్తుని యొక్క రాకడ కొరకు నిర్మలమైన మహిమగల సంఘంగా సిద్ధపరుస్తుంది. అటువంటి దివ్యమైన మాటల చేత ఈ కాపరి యొద్ద నుండి అనే ఆత్మీయమైన కార్యక్రమంలో మీతో కలుసుకోవడానికి, దేవుని పాఠాలు మనమందరం నేర్చుకోవడానికి ప్రభువారిచ్చుచున్న ఈ గొప్ప భాగ్యానికై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మన మూల వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలను మనం చదువుకోబోతున్నాం. దోమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు ఈ వాక్యములో నుండి మనందరితో ఈరోజు కూడా మాట్లాడునుగాక. మనం చదువుకున్న లేఖన వాక్యము ఏదోము ప్రాంత నివాసికిని, ఇశ్రాయేలుకు చెందిన ప్రవక్త అయిన యెషయా అనే కావలి వానికి మధ్యలో జరిగిన సంభాషణ. ఏదోములో ఉన్నవాడు తన పరిస్థితిని గురించి తెలుసుకోవాలని ఒక రాత్రి కావలి వానికి కేక వేస్తున్నాడు. రాత్రి ఎంత వేళైనది? అందుకు కావలివాడైన యెషయా ఇచ్చుచున్న జవాబు, ఉదయమునగును రాత్రియునగును. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికి ఉదయము, ఎవరికి రాత్రి? దేవుని పిల్లలకు రాబోవుచున్నది ఉదయమే. లోబడనొల్లని అపవాది సంబంధులకైతే రాబోవునది అంధకారమే. దానిలో ఎటువంటి మార్పును లేదు. కాబట్టి దేవుని బిడలైన వారు ఎవరైనా సరే దేవునికి లోబడిన ఎడల దేవుడు వారందరికీ నిత్య మోక్ష భాగ్యమునివ్వడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. పలుమార్లు గద్దింపబడినను ఇంకను తన హృదయమును కఠినపరుచుకొనువాడు హఠాత్తుగా అంధకారములో పడవలసి వస్తుంది. కాబట్టి జ్ఞానము తెచ్చుకొనవలసినది ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ యొక్క వేద పాఠ అధ్యాయములలో మనం ఈ దినములలో నేర్చుకుంటుంది, కడవరి దినములలో మనం ఉన్నామని, కడవరి గడియలలో ఉన్నాము అని, ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది అని, ఆయన వచ్చి వాకిటి ఎదుట నిలబడి ఉన్నాడు. ఎప్పుడు ఆయన లోపలకు వచ్చి తన సంఘమును రెప్పపాటున కొనుపోవునో మనకి తెలియదు. కాబట్టి మనం సంసిద్ధతతో ఉండుట ఎంతైనా అవసరం. ఆయన సంఘమును తీసుకొనిన తక్షణమే ఈ భూమి మీద అంత్యక్రీస్తు అనేవాడు సర్వ అధికారము పొందినవాడై 7 ఏండ్ల కాలం ఈ భూమిని పరిపాలన చేయబోతున్నాడు. ఆ 7 ఏండ్ల కాలం భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద జరగబోతున్నవి. భూమి పుట్టినది మొదలుకుని మరి ఎప్పుడునూ జరగని భయంకరమైన దుష్కార్యములు ఆ కాలములలో జరుగును. 7 ముద్రలు విప్పదీయబడుతవి.
7 బూరలు మ్రోగబడుతవి, 7 పాత్రలు ఈ భూమి మీద ఆ 7 సంవత్సరాలలో కుమ్మరించబడుతవి. కాబట్టి రాబోచున్న అంధకారమును కూడా మనం గుర్తించి మనం దేనికి సిద్ధపడవలెనో మెలకువ తెచ్చుకొనవలసినది అవసరమయ్యున్నది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనందరి దృష్టికి తీసుకుని రావాలని ప్రభు ఆశిస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనములను మనం చదువుకోబోతున్నాం. ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎపిస్టల్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 1-2. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యములో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఒక చక్కని విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అతిక్రమములోను పాపములోను మరణించి ఉన్న మిమ్ములను ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవనెత్తారు. ఒకప్పుడు మీరు లోక మర్యాదను అనుసరించుచున్న వారై ఉంటిరి. లోబడనొల్లని బిడల ఎదుట క్రియ జరిగించుచున్న శక్తి అయిన వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు దాసులై ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలను మీరు ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాటను మనం గమనించాలి. వాయుమండల సంబంధమైన అధిపతి, ప్రిన్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ ఎయిర్. వాయుమండలములో ఒక అధిపతి ఉన్నాడట. వాడు ఆ మండలం అంతటికి కూడా అధిపతిగా ఉండి సమస్తమును వాడు ప్రభుత్వం చేస్తున్నాడు అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వీడు ఈ లోకములో దేవునికి విధేయత చూపకుండా అవిధేయులుగా జీవించు వారి విషయములో క్రియ జరిగించుచున్న ఒక దుష్ట శక్తి అయి ఉన్నాడు. వీడి పేరేంటి? వాయుమండల అధిపతి. వాయుమండలములోనే ఉంటూ ఆ మండలమునంతటిని కంట్రోల్ చేస్తూ భూమి మీద కూడా అనేకులను వాడు పాడు చేస్తూ ఉన్నవాడు, దేవునికి లోబడకుండా చేస్తున్నవాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటను మీరు గమనించాలి. పౌలు భక్తుడు ఇదే ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనములో ఒక మాటను అంటాడు. చదువుకుందామా? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనము పోరాడేది శరీరాలతో కాదు, రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న, గమనించాలి, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. వీడిని గూర్చి వ్రాయబడింది ఆకాశ మండలమునందున్న దురాత్మల సైన్య సమూహములు. అంటే ఆకాశ మండలములో ఒక అపవాది అయిన వాడు ఉన్నాడు. హీ ఈస్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఎయిర్. వాడు అధిపతిగా ఉంటూ వాని క్రింద అనేకమైన దురాత్మల సమూహమును కలిగి వాడు ఆకాశ మండలము మీదను భూమి మీదను క్రియను జరిగించుచున్నాడు. బైబుల్ అంటుంది, ఎప్పుడు కూడా దురాత్మలు ఒంటరిగా ఏ మనిషి యొద్దకు రావు. దురాత్మలు ఎప్పుడైనాను ఒక మనుషుని యొద్దకు వచ్చేటప్పుడు సమూహంగానే వస్తాయి, ఒక గుంపుగానే వస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్తలో మాట్లాడుతూ అన్నాడు,
ఒకని ఇంటిని విడిచిపెట్టి పోయిన దురాత్మ అది అరణ్యమంతటా తిరిగి అది వసించుటకు స్థలము లేక, నేను నా ఇంటిని విడిచిపెట్టి వచ్చానే, అది ఎలా ఉందో చూడాలని వచ్చి తొంగి చూసిందట. అది చూడగా ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి తాను వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దురాత్మలను వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంటిలో కాపురముండును. అప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాని మొదటి స్థితి కంటే వాని కడపటి స్థితి బహు ఘోరంగా ఉండునని ప్రభు చెప్పాడు. ఇల్లు ఖాళీగానే ఉంది కదా, వాడు ఒంటరిగా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళొచ్చు కదా, వాడు లోపలికి వెళ్ళలా. వాడు వెళ్ళి అనేకమైన వాటిని వెంటబెట్టుకుని, వాడికంటే చెడ్డ వాటిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చి ఆ వ్యక్తిలో వాడు కాపురమున్నాడు. ఉండి ఆ కుటుంబమును రాను రాను క్షీణింపచేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న ప్రియమైన దైవజనమా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనమందరం గమనించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇందుచేత అపవాది అనేవాడు ఎక్కడైనా పని చేస్తున్నాడు అన్నప్పుడు వాడు ఒక్కడే బయటపడిన వాని వెనుక ఒక సమూహం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. వాని వెనుక ఒక సైన్యం పనిచేస్తుందని గుర్తించాలి. ఈ భూమి మీద పనిచేయించిన అనేకమైన దురాత్మ ప్రభావాలు ఉన్నాయి. పాతాళ లోకములో క్రియను జరిగించుచున్న అనేకమైన దురాత్మ ప్రభావాలు ఉన్నాయి. వారికి ప్రధానులను లోకనాథులను ఉన్నారు. అయితే ఆకాశ వాయుమండలములో ఒకడు ప్రభువుగా ఉన్నాడు. వాడిని గురించి బైబిల్ ఉంది, ప్రిన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఎయిర్. వాయు గాలి అంతటిని వాడి కంట్రోల్లో పెట్టుకున్నవాడు. దానిలో కొన్ని దుష్ట ఆత్మలను వాడు కలిగి సమస్తము మీద వాడు క్రియలను జరిగించువాడు అని లేఖనం ఇక్కడ మనకి స్పష్టంగా మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అపవాది అయిన సాతాను లోకం మీద కూడా ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నాడు. అనేక మంది మనుషులలో జ్వరబడి యుద్ధముల చేత ఈ భూమి మీద ఉన్న అనేక మంది ముఖ్యమైన వారి లోపల జ్వరబడి, ప్రాముఖ్యంగా రాజుల వలె ఉన్న వారిలో జ్వరబడి వాడు తన రాజ్య పరిపాలనను భూమి మీద వ్యాపించినట్లుగా మనం లేఖనాలలో చూడగలం. అటువంటి ఒక సామ్రాజ్యమే ఫరో యొక్క సామ్రాజ్యం, ఐగుప్తు రాజ్యము. అలాంటి అపవాది జ్వరబడిన ఒక రాజ్యమే నెబుకద్నెజరు యొక్క బబులోను రాజ్యం. అలాంటి ఒక అపవాది జ్వరబడి భూలోకమును ఆకట్టుకున్న ఒక రాజ్యమే దర్యావేషు కొరేషుల రాజ్యము. అటువంటి ఒక రాజ్యమే దీరు అనే రాజును ఆకట్టుకున్న ఒక రాజ్యం. అపవాది అయిన వాడు మనుషులలో జ్వరబడి భూమిని అంతటిని కూడా తన వశము చేసుకోవాలన్నది వాడి కోరిక. అంత్యక్రీస్తుని గురించి నేను మీతో బోధించేటప్పుడు కూడా వాడు తీసుకురాబోతున్న న్యూ వరల్డ్ ఆర్డర్లో 1 గవర్నమెంట్, 1 రిలీజన్, 1 ఎకనామీ అని చెప్పబడుతున్న భూమి మీద ఉన్న 3 ప్రధానమైన శక్తులను తన వశమునకు తెచ్చుకుని భూమి యావత్తును పరిపాలన చేయవాలి అన్నది వానికి ఉద్దేశం. మాత్రమే కాదు, రెండవదిగా భూమినే కాదు, నీరును కూడా వాడు తన వశం చేసుకోవాలని ఆశపడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు వాడు అనేకమైన ద్వీపములలో ఉన్న మనుషులను తన వశం చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఈ రోజుల్లో కూడా అనేకమైన ద్వీపాలలో జరుగుతున్న రాజ్య పరిపాలనలలో వాడి పాత్ర లేకపోలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు నీటిని, నేలను తన స్వాధీనపరుచుకుని పరిపాలన చేస్తున్న ఈ దుష్టుడు ఇదిగో వాయువులో కూడా వాడు సంచారం చేయొచ్చు. వాయు మండలమునకే అధిపతిగా ఉంటూ అక్కడ అనేకమైన దుష్ట ఆత్మలను కలిగి వాడు అక్కడ నుండి ఈ భూమి మీద అనేకమైన దుష్కార్యములను జరిగించుచున్నాడని లేఖనాలు మాట్లాడుతుంది. మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే, సర్వలోకము కూడా ఇప్పుడు ఈ వాయు మీద, ఈ గాలి మీదనే ఆధారపడి ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. సర్వలోకము కూడా ఇప్పుడు ఈ వాయువు మీద, గాలి మీద ఆధారపడి ఉంది. మనుషుడు గాలి లేకపోతే బ్రతకలేడు. గాలి లేకపోతే ప్రయాణాలు సాగవు. నిజంగా ఆక్సిజన్ లేకపోతే గనక కట్టడాలన్నీ కూలిపోతాయి. గాలి గనక లేకపోతే విమానములు ఆకాశములు ఎగరడానికి లేదు. విమానములు గనక ఒకవేళ ఆకాశములు ఎగరాలినంటే గాలిలో దూసుకుంటూ అవి ప్రయాణం చేయాలి. గాలి లేని చోట విమానములు ప్రయాణము చేయలేవు.
గాలి ఉన్న చోట్ల మాత్రమే విమానములు ప్రయాణము చేయగలవు. ఎందుకంటే అక్కడ మాత్రమే వాటికి శాటిలైట్ నుండి గాలి వలన వాటికి సిగ్నల్స్ అందుతాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ గాలిలో అనేక రకమైన విషయాలు జరుగుతున్నాయి. విమానములు ఎగురుతున్నాయి, ఈ వాయువులు అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. ఒక మనుషుడు బ్యాంకింగ్ ఏటీఎం మిషన్ వాడాలన్నా వాయుమండలములోనే కార్యం జరుగుతుంది. సెల్ ఫోన్లో ఒకరి నుండి ఒకరితో మాట్లాడాలన్నా వాయుమండలములోనే కార్యాలు జరుగుతున్నాయి. శాటిలైట్ టీవీ మనం చూడాలన్నా వాయుమండలములో వచ్చుచున్న తరంగముల వలననే మనం శాటిలైట్ ద్వారా టీవీలో ఉన్న కార్యక్రమాలను చూడగలం. రేడియోలు కూడా మనం వినాలనన్నా ఇదిగో శాటిలైట్లో ఉన్న తరంగాలు ఈ భూమి మీద వాయువులు సంచరిస్తేనే మనం రేడియో కూడా వినగలం. ఇలాగన రవాణా మొదలుకుని ఏ సమాచారమైనా గనక ఒక మనుషు నుండి ఒక మనుషునికి అందుతుంది అన్న, మనం ఏదైనా ఒకవేళ ఎంటర్టైన్మెంట్ వంటివి చూస్తున్నామన్నా, ఏదైనా ట్రాన్సాక్షన్ డిజిటల్గా ఆన్లైన్లో ఏదైనా జరుగుతున్నదన్నా, ఒకవేళ మీరు ల్యాప్టాప్ ముందరో కంప్యూటర్ ముందరో మీరు చదువుకుంటున్నారన్నా, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారన్నా, ఎవ్రీథింగ్ మూవ్స్ అరౌండ్ ది ఎయిర్. ప్రతిదీ కూడా గాలిలోనే సంచరించుచున్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో మనం చెప్పుచున్న ఏ టెక్నాలజీ డెవలప్మెంట్ మనం చెప్పినా, ఏ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా ఈ వాయు మీదనే ఆధారపడి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. వాయువు గనక లేకపోతే, ఈ గాలి గనక లేకపోతే దానిలో తరంగములు ప్రయాణము చేయలేవు. తరంగములు ప్రయాణము చేయని పక్షములో జీవితము కష్టతరముగా మార్చబడుతున్న ఒక పరిస్థితిగా మారుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజులలో మనుషుని యొక్క సమాచారం, మాట సమాచారం గాలిలో ద్వారా మరొక దేశానికి అది వెళుతుంది. మనుషుడు పంపించుచున్న ఒక టెక్స్ట్ మెసేజ్ గాలి ద్వారా మరొక ప్రాంతానికి వెళుతుంది. మనుషుడు పంపించుచున్న ఆ యొక్క ఫోటో అది గాలి ద్వారా వెళుతుంది. ఒక కాల్ చేస్తున్నామంటే వెంటనే ఇది శాటిలైట్కి కనెక్ట్ అయ్యి గాలిలో గుండా అంతరిక్షములో ఉన్న శాటిలైట్ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి మరొక చోటికి అది ప్రయాణమై ఆ ప్రాంతంలో ఉన్న హబ్కి వెళ్ళి అక్కడ నుండి ఆ ప్రాంతంలో ఉన్న మనిషికి చేరుతుంది. ఇదంతా కూడా గాలి వలన జరుగుతున్న, వాయులో జరుగుతున్న ఒక ప్రక్రియ అనే విషయాన్ని మనం గుర్తించాలి. మనమందరూ వాడుతున్న టీవీలు కానివ్వండి, మనమందరూ వాడుతున్న టెక్నాలజీ కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ కానివ్వండి, ఏది అయినా కానీ దానికి ముఖ్యమైన కేంద్రాలుగా ఉన్న స్థలం ఒకటి అమెరికా దేశము, రెండవది ఇంగ్లాండ్ దేశం. ఈ రెండు చోట్లనే వాటి యొక్క ముఖ్యమైన కేంద్రాలు ఉండి మనం ఈ రోజున అనుభవించుచున్న ఏ టెక్నాలజీ సౌకర్యములైనా ఆ దేశములనే కేంద్రముగా పెట్టుకుని జరుగుతున్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనం ఫోన్లో మాట్లాడుతున్న ఏ విషయములైనా, ఏ సమాచారములైనా, ఏ స్టోరేజెస్ అయినా, ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యొక్క డివైజెస్ యొక్క స్టోరేజెస్ అయినా ప్రతిదీ కూడా లండన్ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన కేంద్రములోనే ఇవన్నీ వెళ్ళి అక్కడ స్టోర్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో సర్వ ప్రపంచము ఈ యొక్క వాయుమండలములో జరిగించుచున్న ఈ ఏ విధమైన ఫ్రీక్వెన్సీస్ అయినా కానీ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానివ్వండి, లేకుంటే నాసా కానివ్వండి, లేకపోతే శాటిలైట్ల మండలములు కానివ్వండి, ఇవి ఏవైనా కానీ, ఏ టెక్నాలజీ అయినా కానీ నిశ్చయముగా ఈ వాయుమండలముల మీదనే ఆధారపడి ఉన్నవి. అందుకనే మనుషుడు కూడా తన దగ్గర ఉన్న ప్రతి దానిని కూడా తీసుకుని వెళ్ళి ఈ వాయుమండలములో ఉన్న క్లౌడ్ అని ఒకటి ఉంది, దానిలో దాచిపెట్టుకుంటున్నాడు. దానికి క్లౌడ్ అని ఒక పేరు పెట్టాడు. మీరు మీ యొక్క డివైసెస్లో మీరు వాడుతున్న క్లౌడ్ అనే దానిలో తీసుకెళ్ళి ప్రతి దానిని దాచుచున్నాడు. అంటే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజులలో వాయుమండలములో సంచరించుచున్న ప్రతి దానిని కూడా అపవాది అయిన ఈ యొక్క వాయుమండల అధిపతి తన గ్రిప్పులో పెట్టుకొని ఉన్నాడనే విషయాన్ని మనమందరం గుర్తించాలనే ఒక మాటను మీతో చెప్పుచూ ఉన్నాను. ఈ రోజులలో మనం ఈ టెక్నాలజీలన్నీ వాడుతున్నామనంటే 1G, 2G, 3G, 4G ఇక్కడి వరకు మనం వాడుతున్నాం. ఈ 4G వరకు అమెరికా వారు, యునైటెడ్ కింగ్డమ్ వారు దీనిని కంట్రోల్ చేసి నడిపిస్తున్నారు.
బట్ ఇప్పుడు 5G తీసుకురావాలన్న ప్రయత్నాలు అనేకమైన ప్రాంతాలలో జరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా దేశము 5Gని తీసుకురావాలని ప్రయత్నాలు చేసి దానిని ఇప్పటికీ అమలుకు తెచ్చినట్లుగా మనం వార్తలలో వింటున్నది. నా మాటలు మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. 4G అనేది ఉన్నప్పుడు 4G అనే ఈ నెట్వర్క్ ద్వారా మనము ఒకరితో మనం మాట్లాడుకోగలం. మన యొద్దనున్న ఏ డేటానైనా ప్రపంచమంతా ఒకరి యొద్ద నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ మనం చేసుకోగలుగుతున్నాం. అయితే గమనించాలి, ఇప్పుడున్న 4G సిగ్నల్ వలన చాలా సందర్భాలలో మనకు సరి అయిన నెట్వర్క్ అనున్నది రానంటుంది. ఒక్కొక్క చోట మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే అంటున్నాము సరిగా వినబడట్లేదు, ఇంట్లో ఉంటే నాకు సిగ్నల్ రావట్లేదు అని అంటున్నాం. అంటే ఇంట్లో ఉంటే సిగ్నల్ రావట్లేదు అని అంటే నీవు ఆ ట్రాకింగ్కి దూరంగా ఉన్నావు, ఆ సర్వేలెన్స్కి నువ్వు దూరంగా ఉన్నావు. అంత దూరమునకు ఆ వాయువులో ఉన్న తరంగములు నిన్ను చేరుకోలేకపోతున్నాయి. అందుచేత ఆ సమస్యను మార్చుటకు గాను మనుషులకు నెట్వర్క్ను బహు దగ్గరలో ఉంచడానికి 5G అనే నెట్వర్క్ను తీసుకురావాలని చైనా బహు తీవ్ర స్థాయిలో ప్రయాసపడి ఇప్పటికీ కొన్ని దేశములలో దాని పద్ధతిని తీసుకుని వచ్చినట్లుగా మనం వార్తలలో స్పష్టంగా మనం వినగలుగుతాం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 4Gలో మనం ఉన్నప్పుడు ఈ నెట్వర్క్ ప్రతి ఒక్కరి నెట్వర్క్ వాడుతున్నారు. ఈ 4Gలో మనం ఉన్నప్పుడే మనలను ప్రభుత్వం వారు ఎక్కడ ఉన్నాం ఏంటి అనే మన వివరములన్నిటిని కూడా చాలా వరకు వారు కనుక్కోగలుగుతున్నారు. ఒక దేవుని సేవకుడు ఒక సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. ఒక రోజున ఆ సేవకుడు రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు అతనికి పరిచయం అయ్యారు. వారితో స్నేహభావం ఏర్పడింది. వెంటనే ఈ దైవజనుడు ఆ పోలీసు వారిని అడిగారు, సార్ మీరు ఎక్కడికి వెళుతున్నారు అని. వారు అన్నారు, మేము ఒక దొంగను పట్టుకోవడానికి వెళుతున్నాం. సార్ వాడి పేరు తెలుసా? మాకు వాడి పేరు తెలీదు. పోనీ వాడి ఊరు తెలుసా? వాడు ఊరు కూడా తెలీదు. పోనీ వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? వాడి గురించి ఏమీ తెలీదు. వాడు ఈ ప్రాంతంలో ఉండగా ఒక దొంగతనం చేశాడు. ఇన్ని లక్షలు వాడు దొంగతనం చేసి వాడు పరారైపోయాడు. వాడిని వెదకి మేము బయలుదేరుతున్నాం. వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ ఆఫ్ హిమ్. వాడిని గురించిన ఆధారాలు ఏవి లేవు, బట్ మేము బయలుదేరాం. వారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు కరెక్ట్గా ఏ స్టేషన్లో దిగాలో ఆ దొంగ ఇక్కడ ఆ స్టేషన్కి దిగారు. అంటే ఆ రాష్ట్రానికి వెళ్ళారు, ఆ రాష్ట్రంలో ఆ పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణంలో నుండి వాడు ఉంటున్న ఆ ఒక వీధికి వెళ్ళారు. ఆ వీధిలో వాడు ఉంటే ఇంటికి వెళ్ళారు. వాడిని బంధించారు, వాడిని ఖైదు చేశారు, తీసుకుని మరలా వారి యొక్క ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఎలా సాధ్యమైందంటే ఒక చిన్న సెల్ ఫోన్ ద్వారా వాడిని ఈజీగా ట్రాక్ చేయగలిగారు. అంటే ఈ రోజులో మనుషుడు వాడుతున్న 4G అనే ఈ నెట్వర్క్ ద్వారా మనుషుని ఈజీగా ట్రాక్ చేసి ఎక్కడ ఉన్నాడనేది కనుగొనుట అనున్నది కాలములో ఎంత మాత్రం అసాధ్యమైనది కాదు. ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా ఈ 4G నెట్వర్క్ మీద ఆధారపడియే వారి తమ పనులను చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించవలసినది అవసరం. ఏదో సమాచారాన్ని చెప్తున్నానన్నది కాదు. ప్రస్తుత కాలములో అపవాది అనేవాడు ఈ నెట్వర్క్ని ఎలా వాడి మనుషులను తన వశం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించుట చాలా ప్రాముఖ్యమని దేవుని యొక్క పక్షములో నుండి ఈ విషయాలను నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఏమని చెప్పబడుతుంది? ఒకడు సరాసరిగా ఒక మనుషుడు ఏమని చెప్పబడుతుంది? అమెరికా దేశంలో సరాసరిగా ఒక మనుషుడు తన ఇంటిలో నుండి బయటికి వచ్చిన 11 నిమిషాల కల్లా అతను ఎవరు ఏంటి అనేది వారి దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ అతనిని కనిపెట్టేస్తున్నాయి. అతనికి ప్రతి చర్యను కనుక్కోవడం మొదలు పెడుతుంది. ట్రాకింగ్ సిస్టమ్. ఈ భూలోకములో అధికమైన CCTVలు ఉన్న ఒక ప్రాంతం, ఒక పట్టణము లండన్ అనే ప్రాంతం. ఒక మనుషుడు తన అడుగు బయటపెట్టిన కొన్ని క్షణాలలోనే లండన్ ప్రభుత్వం వారు అతనికి ప్రతి చర్యలను కూడా ప్రతి మూమెంట్స్ను కూడా కనుక్కుంటున్నారు. అయితే ఇవన్నిటికంటే చాలా వేగంగా నెట్వర్క్ పనిచేయగలిగిన ఒక పట్టణము ఈ ప్రపంచం అంతటిలో ఉంది. అదే చైనాలో ఉన్న షాంఘాయ్ అనే ఒక నగరం. ఈ షాంఘాయ్ అనే పట్టణములో ఒక మనుషుడు బయటికి వచ్చిన వెంటనే కొన్ని క్షణాలలోనే 2-3 క్షణాలలోనే ఆ మనుషుడు అతని భావము అతని యొక్క ప్రతి విధమైన చర్యలను వారు కనుక్కుంటున్నారు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా. అటువంటి ఒక నవీనత్వం ఈ 4G ద్వారా వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ 4G యుగములోనే స్మార్ట్ అనే
పదజాలము లేకుంటే స్మార్ట్ అనే విషయాలు అనేకములు వృద్ధి చెంది ఉన్న విషయాన్ని మనం చూడగలం. స్మార్ట్ టీవీ, స్మార్ట్ రెఫ్రిజిరేటర్, స్మార్ట్ లాక్, ఇంటికి స్మార్ట్ లాక్. అదే రీతిగా ఇంటిలో స్మార్ట్ అయిన నెట్వర్క్, స్మార్ట్ ఫోన్, వాయిస్ కమాండ్తోనే చెప్తున్నారు డోర్ లాక్ చేయి అంటే డోర్ లాక్ అయిపోతుంది. లైట్ ఆన్ చేయని పేరు చెప్పిన లైట్ ఆన్ అవుతుంది. గూగుల్ వారికి వాయిస్ కమాండ్ ఇవ్వగలిగినవి ఉన్నవి, ఐఓటీ డివైజెస్ అంటారు. అదే రీతిగా యాపిల్ వాళ్ళకి వాళ్ళ సొంత వాయిస్ కమాండ్ ఇవ్వగలిగిన ఉన్నది. అదే రీతిగా శాంసంగ్ వారికి వాయిస్ కమాండ్ ఇవ్వగలిగినవి ఉన్నాయి. ఒక మాట చెప్పిన వెంటనే ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ మన ఇంటిలో దేని ద్వారా పనిచేస్తున్నాయి? మాట చెప్పగానే అది పనిచేస్తుందంటే ఇట్స్ నెట్వర్క్. మాట చెప్పగానే పనిచేస్తుందంటే ఫోన్ పనిచేస్తుందన్నా, మాట చెప్పగానే లైట్లు వెలుగుతున్నాయన్నా, మాట కమాండ్ ఇవ్వగానే ఫ్యాన్ తిరుగుతుందనన్నా, లేదు మాట చెప్పిన వెంటనే వెంటనే సెన్సార్ గమనిస్తుందన్నా, మాట చెప్పిన వెంటనే లేకుంటే మన టీవీలు గమనిస్తున్నాయన్నా, ఏంటిది ఇదంతా స్మార్ట్ అంటే? ఒక మాటలో చెప్పాలంటే మన ఇంటి చుట్టుప్రక్కల మన ఇంటిలో ఉన్నవన్నీ కూడా మన మాటలను వింటున్నాయి. మనం ఏమైనా చెప్తామేమన్నా వేచి ఉంటున్నాయి. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. మరి ప్రాముఖ్యంగా మన ఫోన్లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతిదీ కూడా ఫోన్ వింటుంది. ఉదాహరణకి మీ ఫోన్ మీ ప్రక్కన పెట్టారు, మీరు ఎవరితోనో మాట్లాడుకుంటున్నారు, అయితే ఫోన్ చాలా శ్రద్ధగా మన మాటలు వింటుంది. ఒక దంపతులు ఒక స్వారస్యమైన విషయాన్ని చెప్పారు. అది విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినాను. వారు చెప్పుచున్న మాట ఏంటంటే, వారు భార్యాభర్తలు ఇద్దరు ఎదురెదురుగా ప్రక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిరువురు ప్రక్కన కూర్చుని మాట్లాడుకుంటుంటే వీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఫోన్ ఎలా ట్రాక్ చేస్తుందో తెలియలేదు. కానీ ఆ ఫోన్ తీసి చూసిన వెంటనే వీరు మాట్లాడుకున్న విషయాలు సంబంధించిన ప్రతి సమాచారము వారి ఫోన్లో వచ్చి ఉంది. అంటే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారు, ప్రెగ్నెంట్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే ఫోన్లో ప్రెగ్నెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎప్పుడు ఎలా ఏంటి అనే సమాచారం ఫోన్లో వచ్చేస్తుంది. అంటే జాగ్రత్తగా నా మాటలు మీరు వినాలి. స్మార్ట్ ఫోన్ అనున్నది మనల్ని గమనిస్తుంది, మనల్ని ట్రాక్ చేస్తుంది. అలాగనే మన ఇంట్లో ఉన్న నెట్వర్క్ సంబంధించిన ప్రతిదీ కూడా మనల్ని ట్రాక్ చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఒక విషయాన్ని ఒక వ్యక్తి బయటపెట్టి చెప్పాడు, ఇది ఎంతవరకు నిజమో మనం గమనించాలి. ఒకసారి మీ యొక్క విశ్లేషణకు విడిచిపెడుతున్నాను, మీరు కూడా కొంచెం దీనిని గురించి పరిశోధన చేయండి. ఒక మనుషుడు ఫోన్ వాడుతున్నప్పుడు అతడు మాట్లాడుతున్న ప్రతి మాటలు అతని యొక్క ఫోన్లో స్టోరేజ్ అయిపోతాయి. ఒకవేళ అతడు రీసైకిల్ బిన్కి వెళ్ళి వాటిని డిలీట్ చేసినా కానీ దానిలో స్టోర్ అయిపోతాయి. ఒకనొకప్పుడు వచ్చిన ఫోనులో మనం బ్యాటరీని విడిగా తీయగలం, మెమరీ కార్డ్ అనే దాన్ని విడిగా మనం తీయగలం. అయితే ఇప్పుడు వచ్చుచున్న ఫోనుల్లో మనం బ్యాటరీని విడిగా తీయలేం, మెమరీ కార్డ్ని విడిగా తీయలేం. అలాంటప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి మాటలు ఒకటి మెమరీ కార్డులోనైనా ఉండవచ్చు, లేకుంటే ఫోన్ బ్యాటరీలో కూడా ఫీడ్ అవుతున్నాయని వార్తలు మనకి తెలియజేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా నా మాటలు గమనించాలని ఆశపడుతున్నాను. దీనిలో మరొక స్వారస్యమైన విషయం ఏంటంటే, ఫోన్ మనం స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఒకవేళ ఆ ఫోన్ మన మాటలను గమనిస్తుందేమో అనే ఒక విషయాన్ని కూడా బయటకు తీసుకుని వచ్చి అది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్గా మారింది. అది వాస్తవం అని చాలామంది అంటున్నారు. మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా స్క్రీన్ ఆఫ్ అవుతుంది, కానీ లోపల ఉన్న బ్యాటరీ కానీ లోపల ఉన్నవన్నీ కానీ ఆ మెషినరీ లోపల తిరుగుతూనే ఉంటుంది, దాని ఫంక్షనింగ్ అంటూ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కానీ మనము మాట్లాడుతున్న మాటలు ఈ ఫోన్ వింటుంది అని అంటున్నారు. కొన్ని సందర్భాలలో కెమెరాలు కూడా మనం చేస్తున్న ప్రతి క్రియలను గమనిస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నెట్వర్క్ అనున్నది ఎంత పరిధిలో ఎదిగి ఉన్నది. కాబట్టి మనం ఫోన్లో మాట్లాడిన ఏ సమాచారమైనా, నువ్వు మొట్టమొదటి రోజు నువ్వు ఫోన్ కొని ఉంటారు చూసారా, మీ జీవితంలో ఫస్ట్గా దానిలోకి ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు చూసారా, ఆ ఈమెయిల్ ఐడిని బట్టి అప్పటి నుండి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఫీడ్ అయి ఉంది, స్టోర్ అయి ఉంది. ప్రతి ఇమేజ్, ప్రతి వీడియో, ప్రతి టెక్స్ట్ మెసేజ్, ఒకవేళ మనం 4 ఫోన్లు మార్చి ఉండవచ్చు, బట్ ఆ ఈమెయిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, లేకుంటే ఏదో ఒక ఇంటర్లింక్ ఉంటుంది. మన మెయిల్స్ కూడా అడుగుతూ ఉంటాయి, ఇది కాకపోతే ఆల్టర్నేట్ మెయిల్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఇంటర్లింక్గా వచ్చేస్తున్నాయి.
ఒకవేళ మెయిల్ కాకపోతే ఫోన్ నెంబర్ అన్న ఇవ్వగలవా? ఏదో ఒక రకంగా కనెక్ట్ అయిపోతుంది. మనం ట్రాక్ చేయబడుతున్నాం. మనం ఫోన్లు మార్చిన కానీ ఆ మొదటి ఫోన్ కొన్న దగ్గర నుండి మనకు వచ్చిన మొదటి మెసేజ్ దగ్గర నుండి ప్రతిదీ కూడా మన దగ్గర లేకుండా మనం వాటిని పూర్తిగా డిలీట్ చేసిన, ఫార్మాట్ చేసిన, అది మాత్రము మనకు సంబంధించిన పేరులో, అది ఉండవలసిన చోటులో దానిని దాచి ఉంచుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, మనుషుని జీవితం ఎలా అయిపోయింది. నిదానంగా మనుషుడు దీనికి అలవాటు పడిపోయాడు. ఒకానొకప్పుడు కేబుల్లో మనకి టీవీలు వచ్చినప్పుడు ఈ కేబుల్ని పొద్దాక అడ్జస్ట్ చేస్తూ కేబుల్ ఎక్కడైనా కట్ అయినప్పుడు లేక ఇప్పుడు శాటిలైట్లో మనకు వస్తుంది, సెట్ ఆఫ్ బాక్స్ పెట్టుకుంటున్నారు, సులువుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు మనుషుడు ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనుషుడు ఫోన్ లేకుండా ఉండగలడా? ఫోన్ లేకుండా పనులు జరుగుతాయా? నెట్వర్క్ అనే సిస్టమ్ లేకుండా ఏ కంప్యూటర్ అయినా ఆపరేట్ అవుతుందా? వాస్తవానికి చెప్పాలనంటే ఆ కంప్యూటర్ ముందు పని చేస్తేనే సంపాదన కూడా ఉంది అనేది అనేకులలో జీవితాలలో మనకి కనబడుతుంది కదా. అది ఏ సెక్టార్లోనైనా, అది ఎడ్యుకేషనల్ సెక్టార్ కానివ్వండి, అది బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, ఫినాన్స్ సెక్టార్ కానివ్వండి, ఏ ఒక్క పరిధిలోనైనా ఈ కంప్యూటర్, ఈ నెట్వర్క్ లేకుండా ఎక్కడ కూడా ఏ పని కూడా జరిగి ఉండడం లేదు కదా. సో ట్రాకింగ్ అనున్నది జరుగుతుంది. వాయుమండల అధిపతి అయిన అపవాది సమస్తమును తన స్వాధీనములోనికి తెచ్చుకున్నాడు. మనుషుడు ఇప్పుడు పూర్తిగా అపవాది యొక్క స్వాధీనములోనికి పోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి 4Gలో ఇన్ని పద్ధతులు ఉన్నప్పుడు ఇప్పుడు క్రొత్తగా ప్రపంచం అంతటా కూడా 5G తీసుకురావాలి అనే ఒక పద్ధతులు జరుగుతున్నాయి. ప్రాముఖ్యంగా చైనాలో ఉన్న ఒక మొబైల్ కంపెనీ అయిన హువావే అనే కంపెనీ దీనిని చేపట్టి ఉంది. వారు ప్రముఖులుగా ఉండి ఈ భూమి మీద 5G అనే ఈ ప్లాన్ తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఈ 5Gని గురించి నేను మీతో కొన్ని మాటలు చెప్పక మునుపుగా, అమెరికాలో ఒక రోజున ఒక భయంకరమైన కలవరం జరుగుతుంది. అమెరికాలో ఒక భయంకరమైన కలవరం జరుగుతూ ఉన్నప్పుడు, ఆ కలవరం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మిలిటరీ ఆయుధము ఆ కలవరం జరుగుతున్న ప్రాంతానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఆయుధములో నుండి ఒక చిన్న మిషన్ పైకి లేచింది. ఆ మిషన్ పైకి లేచి ఇలా తొంగి చూసి మనుషుల వైపున ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ అక్కడ నుండి బహువేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక్కడ కూడా నిలబడకుండా కలవరం ఆగిపోయింది. మనుషులందరూ పరిగెత్తారు. దానిని ఏమన్నారు ఆ మిషన్ అంటే యాక్టివ్ డినయల్ సిస్టమ్ అని అన్నారు. దానిలో నుండి, ఆ మిలిటరీ ఆయుధంలో నుండి వచ్చుచున్న ఆ మిషన్ని యాక్టివ్ డినయల్ సిస్టమ్ అని అన్నారు. అది చూసిన వెంటనే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కలవరం ఆగిపోయింది, మౌనం అయిపోయింది ఆ పరిస్థితి. ఇప్పుడు నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ఈ 5G నెట్వర్క్ని ఈ లోకములోనికి తీసుకురావడానికి ఇంకనూ చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ చేయాలి. ప్రతి దానిలో టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలి. కంప్లీట్గా వరల్డ్ అంతా కూడా ట్రాకింగ్ సిస్టమ్ రావాలి. ప్రపంచం యొక్క సంక్షేమం కొరకే, అంటే కార్లు కూడా సెన్సార్తో పనిచేసేటట్లుగా ఇంకనూ మంచి స్థాయిలో ఎదుటిన ఒకవేళ గనక వెళ్ళుచున్నప్పుడు ఒక పల్లం ఉన్నా కానీ కారు అదే స్లో అయ్యేటట్లుగా, అవసరమైతే రోబోలు కూడా కార్లు నడిపేటట్లుగా, ఇళ్లలో కూడా రోబోలు మనకి ఇంటి పనులు చేసేటట్లుగా, ఇంకొన మనుషునికి నెట్వర్క్ బహు వేగంగా పనిచేయనట్లుగా. వింటున్నారన్నమాట. అంటే ఒక 1-2 సెకండ్స్లో మనం అనుకుంటున్న ఆ పెద్ద మూవీ కూడా వెంటనే డౌన్లోడ్ అయినట్లుగా, ఫైల్ కూడా డౌన్లోడ్ అయ్యేటట్లుగా, జస్ట్ విత్ ఇన్ అ సెకండ్. ఇటువంటి ఒక ఫాస్ట్ అయిన ఒక సిస్టమ్ తీసుకురావాలి అని పైకి మాటలు చెప్పి, ఇంకను రానున్న రోజుల్లో ఇంకను టెక్నాలజీ పెరుగుతుంది, స్మార్ట్ డివైసెస్ పెరుగుతాయి, ఇంటిలో ఇంకను మన ఇంటి చుట్టూ అనేకమైనవి, ఇంటిలో అనేకమైన పరికరాలు వస్తాయి, ప్రతిదానికి స్మార్ట్ అనేది కావాలి. కాబట్టి 5G నెట్వర్క్ అనేది భూమి మీద కావాలి అని చైనా గవర్నమెంట్ తీసుకుని వస్తున్నారు. ఈ చైనా గవర్నమెంట్ తీసుకుని వస్తుంటే ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలు అది ఎంత మాత్రం తీసుకురావడానికి వీలు లేదు. కారణం ప్రపంచమునకు అది క్షేమము కాదని చాలామంది పేర్కొంటున్నారు. ఈ భూప్రపంచంలో ఉన్న ఇంచుమించు 42 నుంచి 241 సైంటిస్టుల వరకు దానిని వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా కేసులు నమోదులు చేశారు. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి.
ఇంచుమించు 42 నుంచి 241 మంది సైంటిస్టులు 5G అనే ఒక పద్ధతి ఈ భూమి మీద రాకూడదని వారు డాక్యుమెంటల్గా దానిని ప్రొటెస్ట్ చేశారు, దానిని వ్యతిరేకించారు. బెల్జియంలో 5G రావడానికి వీలు లేదని వారు ఖచ్చితంగా చెప్పారు. ఇటాలీ ప్రాంతంలో 125 పట్టణముల కంటే అధికమైన ప్రాంతాలలో మా ప్రాంతంలో ఎంత మాత్రం 5G అనే నెట్వర్క్ రావడానికి వీలు లేదని చెప్పుచున్నారు. ఎందుకు వారు మా దగ్గరికి 5G వద్దు అని ప్రతి దేశాలు కూడా గళమెత్తి మాకు వద్దని ఎందుకు చెప్పుచున్నారు? కొన్ని దేశాలేమో అది మనకి కావాలి, అది మనకు మంచిది అని అంటుంటే అనేక దేశాలు ఎందుకు దానిని వద్దు అంటున్నాయి? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న 4Gలోనే అక్కడక్కడ మీరు మీ ఇంటి కిటికీ తెరిచి చూస్తే ఏదో ఒక టవర్, మీకు నెట్వర్క్ టవర్ కనబడుతుంది. ఆ నెట్వర్క్ యొక్క సమీపములో ఒక పక్షి ఉండడం మనం చూడలేం. ఆ నెట్వర్క్ యొక్క సమీపములో పచ్చని చెట్లు మొలవడం మనం చూడలేం. ఏ జంతువులు లేకుంటే అక్కడ కూర్చోవడమో లేకుంటే సంచరించడం మనం చూడలేం. వాటి వలన సరైన వర్షం కూడా పడని పరిస్థితులు ఉన్నాయని చాలామంది శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. ఈ 4G టవర్స్ మన భారతదేశంలోనే 5 లక్షలకు పైగా ఉన్నట్లుగా ఒక అంచనాలు మాట్లాడుతున్నాయి. చాలామంది ప్రజలు ఈ నెట్వర్క్స్ టవర్స్ని ఇళ్ళ మధ్యలో మనం చూస్తాం, పొలాల మధ్యలో చూస్తాం, లేకపోతే ఇంటి మీద కూడా 2-3 టవర్లు కట్టిన వారు ఉన్నారు, కట్టించుకున్న వారు ఉన్నారు. వారు చెప్పడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని అంటున్నారు. దానివలన భయంకరమైన ప్రమాదం ఉన్నట్లుగా సైన్స్ దానిని గురించి మాట్లాడుతుంది. ఈ విషయాలను గురించి కాస్త మనం ఆలోచన చేయాలి. ఒక చిన్న ఫోనే మన దగ్గర ఎక్కువగా పెట్టుకున్నట్టు అధికమైన రేడియేషన్ వచ్చి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అని ఒకవైపున మాట్లాడబడుతుంది. ఒక ఫోన్ మాట్లాడితే అంత రేడియేషన్ వస్తుంది అన్నప్పుడు ఒక నెట్వర్క్ టవర్ ఉన్నప్పుడు ఎంత భయంకరమైన రేడియేషన్ వస్తుంది? నేను మాట్లాడుతుంది 4G టవర్స్ గురించి. ఇప్పుడు 4G టవర్ అనున్నది దానిలో నుండి వచ్చుచున్న ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 2.4 GHz లేకుంటే 2.7 GHz. ఇంతవరకునే ఫ్రీక్వెన్సీ రాగలదు 4Gలో. అదే గనక 5G గనక రాగలిగితే ఇంచుమించు 24 GHz నుంచి 100 GHz ఫ్రీక్వెన్సీ రాగలదు అని అంటున్నారు. అంటే ఇక మీదట భవిష్యత్తుకు ఇంకొక G పెట్టాలనే అవసరం లేకుండా ఈ 5Gతోనే ప్రపంచ చరిత్రను ముగించాలన్నది దీనిలో ఉన్న ఒక విషయమనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఉదాహరణకు అర్థమయ్యేలాగా చెప్పాలనంటే ఈ 4G నెట్వర్క్ అనున్నది దాని యొక్క నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ బట్టి అనగా 2.4 GHzని బట్టి ఒక 10,000 డివైసెస్ అని కనుక అది కనెక్ట్ అయితే, అదే 5G అయితే 24 GHz నుంచి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ 100-120 GHz వరకు తీసుకుని వెళ్ళవచ్చు. అంటే 24 GHz కనుక దాన్ని కనెక్ట్ చేస్తే ఇంచుమించు 30 లక్షల డివైసెస్కి కనెక్ట్ చేయవచ్చు. 10,000 డివైసెస్ ఎక్కడ, 30 లక్షల డివైసెస్ ఎక్కడ? అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ, దీని యొక్క ఫాస్ట్, దీని యొక్క స్పీడ్ ఎంతలాగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. 2.4 GHzకే పక్షులు బ్రతకడం లేదు, పురుగులు బ్రతకడం లేదు, జీవరాశులు ఉండడం లేదు, జంతువులు చనిపోతున్నాయి అంటున్నప్పుడు 24 GHz అనే దానిని గనక సాధారణంగా మినిమం లెవెల్లో దాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని 100-120 వరకు తీసుకుని వెళ్ళొచ్చు. అంటే అది మనుషునికి ఎంత మాత్రం మంచిది కాదు అని సైంటిస్టులు కానీ లేకుంటే మనుషులందరూ భావిస్తున్నారు. కాబట్టి అనేక దేశాలలో ఇది వద్దు అని దీనిని అపోజ్ చేస్తున్నారు. నా మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ఈ 5Gను ముఖ్యంగా వద్దు అని అంటున్నారంటే, ఈ 5Gలో పాస్ అవుతున్న ఆ వేవ్ దానిని ఏమన్నారంటే మిల్లీమీటర్ వేవ్ అన్నారు. MMW, మిల్లీమీటర్ వేవ్. ఈ 5Gలో నుండి పాస్ అవుతున్న ఈ మిల్లీమీటర్ వేవ్ అన్నది గనక ప్రయాణం చేస్తే దానివలన ప్రాణమునకే హాని ఉంది అనే విషయాన్ని చెప్పుచున్నారు. ఒకవేళ ఆ ఒక వేవ్ అనేది కనుక పాస్ అవుతున్నప్పుడు ఒక చిమటనో ఒక బొద్దింకనో దానికి ఉన్న యాంటనస్తో దాని వెంటనే ఆ వేవ్ని సెన్స్ చేసిన వెంటనే వాటి యొక్క మెదడు దెబ్బతింటాయట.
దెబ్బతిని ఏం చేయాలో తెలియకుండా అది ఆకస్మికంగా చనిపోతుందట. అంటే ఈ సెల్ పాయింట్స్ అన్నప్పుడు ఒక చిన్న మినీ ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఆ మినీ ట్రాన్స్ఫార్మర్ లాంటి దానిని 200 మీటర్లకి ఒక చోటన నాటాలట, ఒక చోటన పెట్టాలట. 200 మీటర్లకు ఒకటంటే అది ఎంతెంత దగ్గరలో ఉంటుంది అంటే ఒక అపార్ట్మెంట్లోనే ఎన్ని సెల్ పాయింట్లు ఎన్ని పెట్టవలసి వస్తుంది 5Gవి. ఇది ఎంతవరకు ప్రమాదకరమైనది? ఈ 5Gలో నుండి వచ్చుచున్న మిల్లీమీటర్ వేవ్ అనున్నది మనుషులకు చాలా ప్రమాదకరమైనది, అపాయకరమైనది, ప్రాణమును తీసేస్తుందని చెప్తున్నారు. దీని వలన ఇది రాను రాను డివైసెస్ పెరిగే కొలది దీని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతూ పోతారు. కాబట్టి మనుషులకు మతిస్థిమతి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ మిల్లీమీటర్ వేవ్ గురించి ఒక చిన్న విషయాన్ని చెప్తాను, వినండి. నేను ఒక మాట చెప్పానే, అమెరికాలో ఒక కలవరం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మిలిటరీ యంత్రం ఒకటి వచ్చింది. దానిలో నుండి ఒక చిన్న మిషన్ బయటకు వచ్చింది. దాన్ని చూసిన వెంటనే మనుషులందరూ పరిగెత్తుకుంటూ పారిపోయారనంటే, ఆ మిషన్ను తొంగి చూసినప్పుడు దానిలో నుండి ఒక వేవ్ మనుషుల మీదకి పాస్ అవుతుంది. దానినే మిల్లీమీటర్ వేవ్ అని అన్నారు. అది ఒక మనుషుని మీద పడిన వెంటనే ఒక మనుషుడు కాలిపోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. అవయవాలు పాడైపోయే అనుభవం కనబడుతుంది. ఒక మనుషుడు ఒళ్ళంతా కాలినటువంటి ఒక అనుభవం ఏర్పడుతుందట. అది ఒక ఆయుధము, ఒక వెపన్గా అమెరికన్ వారు దాన్ని కనిపెట్టారు. రాణవములో ఉపయోగించే అటువంటి భయంకరమైన వెపన్లో నుండి వచ్చుచున్న మిల్లీమీటర్ వేవ్నే ఈ 5G నెట్వర్క్లో సిగ్నల్స్గా వాడుతున్నారు అనున్నది గమనించవలసిన విషయం. ఇలాగున గనక 5G అనున్నది గనక వస్తే గనక తప్పకుండా అనేక మంది అవయవాలు పాడవుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దీన్ని తీసుకురావడానికి కలిగిన కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ట్రాకింగ్ చేయాలి, ఎక్కడ ఉన్నా ట్రాకింగ్ చేయాలి. దీనిలో మరొక చిన్న విషయాన్ని చెప్పి నేను నా వివరణను, ఈ వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ట్రాకింగ్ అనే పద్ధతికి చెప్పినప్పుడు ప్రాముఖ్యంగా ఈ 5G అనున్న దానిని 666వ ముద్ర అని చెప్పబడుతున్న దుష్ట మృగం యొక్క ముద్ర విషయములోనే దీనిని కనిపెడుతున్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు ఈ 5Gని ఇంతలాగా ఈ భూమి మీద తీసుకురావాలని మరికొన్ని దేశాలు తీవ్రంగా ప్రయాసపడుతున్నాయనంటే, ఏ విధము చేతనైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని కూడా ట్రాకింగ్ చేయాలి అనడానికి. అంటే ఎక్కడున్నా కానీ ఆ మనిషిని కనుగొనాలి. ఆ కనుగొనడానికి మార్గంగానే రానున్న దినములలో కుడి చేతి మీద కానీ లేకుంటే నుదుటి మీద కానీ ఈ ముద్ర వేయబడుతుంది. ఈ ముద్ర వేయబడినప్పుడు మనుషుడు ఎవరును కూడా ఎక్కడను కూడా దాగడానికి లేదు. నువ్వు ఇంటిలో ఉన్నా కానీ నిన్ను ట్రాక్ చేస్తారు. నువ్వు ఇంటిలో ఉన్నా కానీ నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను ఆ చిప్పు వింటుంది. నీ ప్రతి ఒక్క కదలికను అది గమనిస్తుంది. నా మాట ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ మనసుకు తెస్తున్నాను. ఆ చిప్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ చిప్ మనలో ఉన్నప్పుడు రానున్న కాలములో ఈ అంత్యక్రీస్తు అనువాడు కానీ, వాని కొరకు మార్గమును సిద్ధపరచుచున్న వారే కానీ, ఈ యొక్క 666 అని చెప్పబడుతున్న ఈ ముద్రను చేతి మీదనో నుదుటి మీదనో వేసిన తరువాత మనుషులను వారు ట్రాకింగ్ చేయడం మొదలు పెడతారు. ప్రియులారా, గమనించాలి, మనుషుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనుషుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనుషుని స్వచిత్తమునకు విరోధంగా దేవుడు ఎప్పుడు రాడు. దేవుడు అడ్డుపడడు. దేవుడు మన ఎదుట ప్రతిదానిని పెట్టాడు. ఏదైనా మనము మన ఇష్టానుసారంగా మన స్వచ్ఛత ప్రకారంగా మనం వాటిని ఎంపిక చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే ఒక మనుషుడు చిప్ వేసుకుంటాడో, చిప్ వేసుకున్నప్పుడు మనం ఆలోచించడమే కాదు, బయట నుండి వాడు కూడా ఈ చిప్పునకు కమాండ్ ఇచ్చి మనం ఆలోచించే విధానం, మన ఆశలను కూడా అరికట్టి వాడి ఆశలను మనలో జరిగించుకోవడానికి తీసుకుని వచ్చే ఒక ప్రయత్నమే, ఒక పథకమే ఈ యొక్క 5G అనున్నదనే విషయాన్ని గమనించాలి. అంత్యక్రీస్తు సంబంధులు కానీ, అంత్యక్రీస్తు అనువాడు కానీ ఈ ముద్రను గనక మన చేతి మీదను మన నుదుటి మీదను గనక వేస్తే
నిదానంగా క్రమక్రమంగా ఏం జరుగుతుందంటే మన యొక్క ఆర్థికమును కంట్రోల్ చేసినట్లుగా, మన మతమును మన జీవితాన్ని కంట్రోల్ చేసినట్లుగా, అదే రీతిగా ప్రభుత్వాన్ని అంతటిని కూడా వాడు కంట్రోల్ చేస్తున్నట్లుగా మనుషుని లోపల చిప్ గనక ఉంటే మనుషుడు తను సొంతగా ఆలోచిస్తున్న ఆలోచనలను కూడా వాడు కంట్రోల్ చేయగలుగుతాడు. 5G నెట్వర్క్ తీసుకుని వచ్చటంలో ముఖ్యమైన ఉద్దేశం అది కూడనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మనుషుడు సంపూర్ణమైన మనుషుడు కాడు. ఆ చిప్ వేసుకున్నప్పుడు మనుషుడు ఒక మిషన్ ద్వారా అతడు బోధింపబడి మిషన్ అతన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనుషుడు బోత్ హ్యూమన్ అండ్ మిషన్. వాడు మనుషుడు, యంత్రము కూడా. ఎందుకని వాడు స్వతహాగా మనుషునిగా ఆలోచించలేడు. ఒకవేళ వాడు ఆలోచన చేస్తూ ఉన్నా వెంటనే బయట నుండి అంత్యక్రీస్తు సంబంధులు, అంత్యక్రీస్తు అనువాడు వెంటనే కంట్రోల్ చేస్తారు. మనం ఆలోచన చేస్తున్న ఆలోచనలు కూడా మార్చేస్తారు. అంతటిది ఉన్నదా అంటే రానున్న రోజులలో అటువంటి భయంకరమైన దుస్థితులే రాబోతున్న ఈ 5G దానికే దారి వేస్తుందనే విషయాన్ని గమనించాలి. అప్పుడు మనం ఎక్కడికో బయలుదేరి వెళుతున్నా వాడు వెంటనే ఒక కమాండ్ ఇస్తాడు. వెళ్ళాలనుకున్న చోటుకి మనం వెళ్ళము, మనం మరొక దారిలో వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెప్తుంది, ఆ ముద్రను వేయించుకొనవద్దు. నువ్వు గనక వేయించుకుంటే యు ఆర్ డూమ్డ్ ఫర్ ఎవర్. నువ్వు సదాకాలం ఇంకా నశించినట్లే, నీకు మరొక విముక్తి లేదు. ఎందుకనంటే యు ఆర్ నాట్ అ పర్ఫెక్ట్ మ్యాన్. నువ్వు పరిపూర్ణమైన మనుషుడు కాదు. యు ఆర్ ఎ మిషన్ అండ్ యు ఆర్ ఎ హ్యూమన్. నీవు రెండు. అంటే దేవుని సృష్టియే ఉల్లంఘమైపోయింది, దేవుని సృష్టియే పాడైపోయింది. దేవుడు తన స్వరూపమునందు మనుషుని చేశాడే, ఆ స్వరూపాన్ని అపవాది ఉల్లంఘించేశాడు. ఇంకా పూర్తిగా నువ్వు వాడి కంట్రోల్కి వెళ్ళిపోయినట్లే. ఇక దేవుడు నేను విమోచించడానికి కూడా అక్కడ అవకాశములు ఏదియో లేదనే విషయాన్ని మనం గమనించాలి. అందుచేతనే బైబిల్ గ్రంథం స్ట్రిక్ట్గా చెప్తుంది, ఆ ముద్రను వేయించుకొనవద్దు, అది వద్దు, అది వద్దు అని. ఈ 5G నెట్వర్క్ ఎందుకనంటే ఆ యొక్క పద్ధతిని తీసుకురావడానికి ప్రారంభంలోని దీనిని మెల్లమెల్లగా తీసుకుని వచ్చి ఆ ఒక పద్ధతిలోనికి తీసుకురావడానికినే ఇది తీసుకుని వస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచమే ఇలా వణికిపోతున్న ఈ సందర్భంలో స్పేస్ ఎక్స్, టెస్లా, స్పేస్ లింక్ అని చెప్పబడుతున్న అంతరిక్షములో శాటిలైట్లు పంపిస్తూ అంతరిక్షంలోనికి స్పేస్ షటిల్ పంపిస్తున్న ఈ సహోదరుడు ఎలాన్ మస్క్, ఈయన జనవరి మాసంలో ఇంచుమించు ఒక 40 శాటిలైట్లని అతడు పంపించాడు అంతరిక్షంలోనికి. అతడు మాట్లాడుతూ అంటాడు, ఇంచుమించు ఇంకను 12,000 శాటిలైట్లు పంపించాలి. మొత్తము మా టార్గెట్ 30,000 శాటిలైట్లు పంపించాలి. అంటే 30,000 శాటిలైట్లు గనక మనం పంపిస్తే భూమిని మూసేసినంత. అక్కడ నుండి ఎంత నెట్వర్క్ భూమి మీదకి వస్తుంది, భూలోక వాసుల పరిస్థితి ఏమవ్వాలి? ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా క్రీస్తు యేసు యొక్క నామం పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దీనిని గమనించాలి. ఈ న్యూరో లింక్ జాగ్రత్త, నరమునకే పడుతుంది. ఇది మన న్యూరల్ సిస్టమ్ని బాధిస్తుంది. కాబట్టి ఈ 5G నెట్వర్క్ అనున్నది పెద్ద మొత్తములో ప్రపంచంలో ఉన్న ప్రతి డివైసెస్ని కంట్రోల్ చేయటమే కాకుండా, ప్రపంచమనే కంట్రోల్ చేయటం కాకుండా, మనుషుని కూడా తనకి ఇష్టమైనట్లుగా కంట్రోల్ చేయడానికి న్యూరల్ లింక్గా దీని లోపల ఆ ముద్రను వేయాలనుకుంటున్నారు. దేవుని మనుషులు జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి అన్నప్పుడు వాయుమండలములో సంచరించుచున్న ఈ తరంగాలన్నమాట. ఇదంతా ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందంటే అపవాది అయిన సాతాను కంట్రోల్లో ఉంది. ఒక రోజున ప్రభు యేసు భూమి మీద ఉన్నప్పుడు బైబిల్ ఉంటుంది, గాలియు తుఫాను ఆయన మీద రేగింది అని, సముద్రం దాని ద్వారా ఉప్పొంగిందని ఆయన లేచి దాన్ని గద్దించాడు. గాలిని గద్దించిన వెంటనే అది నిమ్మళమైపోయిందని బైబిల్ అంటుంది. సముద్రం కూడా నిమ్మళమైపోయింది. అధికారం కలిగిన వాడు జీవం కలిగిన దేవుడు, ఈ వాయుమండల అధిపతి అయిన వాడు.
ఈ వాయువులో తిరుగుతున్న తరంగములన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకొని ఎటువంటి క్విక్తైన పరిస్థితులను తీసుకురాబోతున్నాడు అని ఒక వైపున ఉన్నప్పుడు బైబిల్ అంటుంది, దేవుడు ఒక రోజున ఈ గాలిని అంతటిని ఒక రోజున అరెస్ట్ చేస్తాడట. అంటే ఈ గాలిని ఆపివేస్తాడు, ఇంక భూమి మీద లేకుండా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లుగా భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. భూమి యొక్క 4 దిక్కుల వాయువులను వీచకుండా పట్టుకున్నారు దేవుని దూతలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది ఎప్పుడు జరుగుతుంది? అంత్యక్రీస్తు అని వాడు ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్న 7 సంవత్సరాలలో, ఆ భయంకరమైన ఉపద్రవ కాలములో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆ 4 దూతలు వచ్చి 4 దిక్కులలో ఉన్న వాయువును పట్టుకున్నారు. వారు పట్టుకొనగా భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచలేదు. అంటే ఏంటి అర్థము? ఆయన బంధిస్తున్నాడు వీటిని. గాలిని బంధించిన వెంటనే సిగ్నల్స్ అనేవి టోటల్గా బ్లాక్ అయిపోతాయి. సిగ్నల్స్ అన్ని టోటల్గా బ్లాక్ అయిపోయిన వెంటనే సీసీలు కానీ సర్వేలెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ఆగిపోతుంది. ట్రాకింగ్ సిస్టమే ఒక్కసారిగా స్తంభించిపోతుంది. ఆ స్తంభించిపోయిన పరిస్థితుల్లోనే ఆయన ప్రియమైన పిల్లలను దేవుడు తీసుకెళ్ళి ఒక గుహలో దాచిపెడతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదొక్క మారు గాలి యావత్తు కూడా దేవుని చేత దూతలకు ఆజ్ఞాపించబడి బంధించబడుతుంది. టోటల్ సర్వేలెన్స్ సిస్టమ్ స్టాప్లోకి వస్తుంది కొంత సమయం. ఆ వచ్చిన వెంటనే దేవుడు తన పిల్లలను ఒక చోటన దాచిపెట్టిన తరువాత మరలా అది పనిచేస్తుంది. ఆ దూతలు విడుదల చేస్తారు, మరలా పనిచేస్తుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి దాగారో వాడికి అర్థం కాదు. భూమి మీదనే దేవుడు తన పరిశుద్ధులను ఒక చోటన దాయబోతున్నాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. రెండవది, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయాన్ని గనక మనం చదివినప్పుడు అర్మగెద్దోను యుద్ధమునకు ప్రజలు బయలుదేరి దేవునికి విరోధంగా వచ్చుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వచ్చువారు కాలినడకలో వచ్చుచున్నట్లుగా లేఖనాలు మాట్లాడతాయి. పాత్రలు అక్కడ కుమ్మరించబడినట్లుగా మనం చూస్తాం. ఆ పాత్రలు కుమ్మరింపబడినప్పుడు భూమి మీద భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డవి. వాటిలో ఒక అనుభవము వడగండ్లు కురియడం. 5 మనుగుల వడగండ్లు కురిసినప్పుడు అది భూమి మీదకు బహు వేగంగా అన్ని దిక్కుల నుండి భూమి మీద కురిసినప్పుడు పైన ఉన్న ప్రతి శాటిలైట్లు కూడా పగిలిపోతాయి. అప్పుడు లోకములో ఉన్న శాటిలైట్ సిస్టమ్ కానీ వాయువు అంతటి కూడా ఆ తరంగాలలో జరుగుతున్న ప్రతి చర్యలు ఆగిపోతాయి. దేవుని యొద్దకు యుద్ధం చేయడానికి వారు బయలుదేరి వస్తారు, కానీ విమానాల మీద రాలేరు. వాళ్ళకి జెట్ ఫైటర్స్తో వాళ్ళు రాలేదు. సామాన్యంగా వారు ఆయుధములను తీసుకుని వారు దేవునికి విరోధంగా యుద్ధానికి వస్తారని, అది అర్మగెద్దోను యుద్ధం అని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది అయిన సాతాను వాడు వాయుమండల అధిపతిగా ఉంటూ సమస్తమును కూడా తన యొక్క రాజ్యమునకు సాధకంగా మలుచుకుంటున్నాడు. మనమేమో నెట్వర్క్ పెరిగిపోతుంది, టెక్నాలజీ ఎదిగిపోతుంది, స్మార్ట్ సిటీ అయిపోతుంది, స్మార్ట్ హోమ్ అయిపోతుంది, అసలు అన్నిటిలో చాలా ఫార్ డెవలప్మెంట్ చేశాం అని అనుకుంటున్నాము. కానీ మన జీవితములు ప్రశ్నగా మారుతున్నాయనే సత్యాన్ని మనం గమనించాలి. మాట్లాడుటకు ఎన్నో లోతులు ఉన్నని ఇప్పుడు అవన్నీ చెప్పుటకు సమయం కాదు. దైవజనమా, యేసు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. నువ్వు మెలకువ తెచ్చుకుంటావా? భూమి మీద ఆధిపత్యం వహించిన అపవాది, ద్వీపముల మీద ఆధిపత్యం వహించిన అపవాది ఇప్పుడు ఇదిగో ఈ యొక్క వాయుమండల రాజ్యము మీద వాడు అధిపతిగా ఉంటూ ప్రతి విధములైన నెట్వర్క్ సిస్టమ్స్ అన్నిటిని కూడా వాడు తన వశంలోనికి తెచ్చుకుని ప్రతి ఒక్కరిని కూడా వాడు తన వశం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ దినము, ఆ కాలం భయంకరం.
అయితే ఆ దుర్దినములు రాకమునిపే సంఘము దేవుని యొక్క రాకడలో ఎత్తబడి ఆయనతో కూడా మధ్యాకాశములో ఉంటుంది. విడవబడిన వారి పరిస్థితి బహుఘోరం, ఆ అంధకారం బహు భయంకరం. ఆ దినములలో అపవాదిటువంటి దుష్కార్యములను జరిగించబోతున్నాడు. కాగా దేవుని పిల్లలమైన మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం ఎంతైనా అవసరమై ఉన్నది. ఇది ఎంతైనా మనకు ప్రాముఖ్యమై ఉన్నది. అందుకనే కావలివాడు కేకవేసి చెప్పుచున్నాడు, ఉదయమునగును. కాగా దేవుని పిల్లలకు ఒక నిరీక్షణ ఉన్నది. అయితే దేవుని పిల్లలు ఆ నిరీక్షణ లోపలికి ప్రయాణం చేయక మునుపుగా ఇదిగో ఇటువంటి ఉపద్రవముల రుచి అపవాది అయిన వాడు మనకు చూపించడానికి సకల విధములైన ప్రయత్నాలు చేస్తున్నాడు. సంఘము నిద్రపోకుండా నడుము కట్టుకుని మేల్కొని ప్రార్థించవలసినది అవసరమై ఉన్నది. ఇదిగో యజమాను యొక్క పాద చప్పుడు మనకు వినబడుచు ఉన్నది. ఆయన ద్వారం ఎదుట నిలబడి ఉన్నాడు. ఏ నిమిషములోనైనా ఆయన వచ్చి తన బిడ్డలను తీసుకుని వెళ్తాడు. నువ్వు సిద్ధపడ్డావా అనేదే మన ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. వాడి యుక్తి, వాడి కుయుక్తులు ఎక్కడెక్కడ ఎలా ఎలా జరుగుతున్నాయనే విషయాలు దేవుడి రోజున మనందరితో వాక్యపు ఆధారాలతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడుదము, మనం దేవుని రాకడలో ఎత్తబడుదము. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయాన ప్రభువా, వాయుమండల అధిపతి అయిన సాతాను వాడు ఎటువంటి కుయుక్తి పనులను చేయుచున్నాడో, రానున్న దినములలో ఎటువంటి భయంకరమైన దుస్థితులు తీసుకురాబోతున్నాడో మేము విన్నాం. అయినను ప్రభువా, మేము మీ రక్తము చేత కడగబడి, ప్రభువా మీ ఆత్మచేత ముద్రించబడి మీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండగా ఇంకను ప్రార్థనతో నింపండి, ఇంకను మెలకుతో నింపండి, ఇంకను పరిశుద్ధతతో ప్రతి ఒక్కరిని మీరు రేపండి. ప్రభువా, మీ యొక్క ప్రభువా రాకడ కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడగలిగిన భాగ్యాన్ని దయచేయండి. ప్రభా, మీరు లోక ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆ అంధకారములో పడకుండానట్లుగా మెలకువ తెచ్చుకోమని మీరు మాట్లాడుతున్నారు. వాడు రానున్న రోజులలో మనుషులను ప్రభా మెషిన్గా చేయాలని వాడు చూచుచున్నాడు. ప్రభా, అది నీ సృష్టికి ఎంత విరోధము. ప్రభా, నిన్ను వెక్కిరించినంత పని వాడు చేయాలనుకుంటున్నాడు. దానికి మనుషులు దాసులు కాకుండానట్లుగా ఈరోజు నీ మెలకువ తెచ్చుకుని నీ పక్షమున ప్రభా వారి జీవితములు కాచుకున్నట్లుగా వచ్చుటకు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వినయముతో మీ చేతులకు సమర్పిస్తూ మీరే మమ్మల్ని నడిపించి ప్రభువా మీ రాకడలో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడు పశ్చాత్తాపడి నీ తట్టు తిరగాలని ఎదురు చూచుచున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షణ భాగ్యములోనికి నడిపించి వారిని మీలో స్థిరపరిచి వారి పేర్లు మీ జీవ గ్రంథమునందు వ్రాయించమని వినయముతో మీ పాదాల దగ్గర వేడుకుంటూ యేసు ప్రభు వారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.